మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని కొన్ని ప్రచార మాధ్యమాలలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు వైసీపీ నేత పేర్ని నాని తన ఇష్టానుసారం తమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానించడం సమంజసం కాదన్నారు. ఇప్పటికైనా నోటి దూల తగ్గించుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలు మరింత బుద్ధి చెప్పే అవకాశం ఉందన్నారు. తమ అభిమాన నాయకుడు మంత్రి నారా లోకేష్ ఇప్పటికీ రెడ్ బుక్ ఓపెన్ చేయలేదని, ఈ రెడ్ బుక్ ఓపెన్ చేస్తే గతంలో వైకాపా నాయకులు చేసిన అన్యాయాలపై తగు విధమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని శృతి మించి మాట్లాడుతున్నారని, శృతిని తగ్గించుకోకపోతే గ్రహస్థితి మారే అవకాశాలు ఉన్నాయని ఆయన మాజీ మంత్రివర్యులను హెచ్చరించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, ఇలాంటి నీచ రాజకీయాలు చేసే వ్యక్తుల మాటలు పట్టించుకునే దాఖలాలు లేవని, కానీ వారు ఊరుకున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా తాము ఊరుకోమని, తగిన విధంగా వైకాపా బ్యాండ్ బ్యాచ్లకు బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా వైసీపీ నేత పేర్ని నాని హెచ్చరించారు. అంతేకాకుండా ఏదో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో మాకు స్పీచ్ ఇస్తే మేము చదివేటోళ్ళం కాదు. ఇక్కడ మేము వెరీ క్లియర్ చెప్తున్నాం, మీరు కానీ పిచ్చ మాటలు మాడితే మాత్రం ఇది మీకు తగదు, బాగుండదు. నాని గారు మీరు మరీ అతిగా పోతున్నారు. నాకన్నా వయసులో పెద్దవాడివి, నువ్వు అంటే ఇంతవరకు పరిచయాలు ఉన్నాయి నీకు. కానీ నిజంగా చెప్తా ఉండ, మీరు శృతి మించి మాట్లాడుతున్నారు. శృతి మించితే మాత్రం తర్వాత మేము కూడా శృతి మించిన తర్వాత మీరు తర్వాత మమ్మల్ని వచ్చి మళ్ళా వీళ్ళు ఇట్లా చేశారు అట్ట చేశారని దూషించే మాత్రం కాదు. మీరు నోరు కొద్దిగా అదుపులో పెట్టుకుంటేనే మంచిదని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీరు ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తే పిచ్చి వాగు వాడితే ఎవడో వచ్చినంత అంతాడు, లేకుంటే జైల్లో పెడతాడు, సింపతి వస్తుంది, గెలిచిపోవచ్చు అని చెప్పి మీరు ఏదో ఆలోచన చేసుకుంటున్నారు. దయచేసి నేను ఈరోజు మీడియా సాక్షి చెప్తాను, మీరు దయచేసి ఇవన్నీ మానుకోపోతే, ఈ పిచ్చవాగుడన్నీ మానుకోపోతే ప్రజలే సగిన బుద్ధి చెప్తారు. లోకేష్ అన్న, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంచితనాన్ని మీరు చేతకంతనం అనుకుంటున్నారు. నిజంగానే లోకేష్ అన్న రెడ్ బుక్ తీలే. ఆయన రెడ్ బుక్లో చూసిన వాళ్ళు నేను ఒకడిని, ఎవడోడు ఏమేమి ఉన్నా, ఎవడో కథలు ఏమి చేశాడని. ఆయన ఏదో పనిలో పడి, డెవలప్మెంట్లో పడి, ఆయన ఆలోచనలు వాళ్ళ నాయనలాగా ఎంతసేపు డెవలప్మెంటు, ఎంతసేపు ఏ కంపెనీ తేవాలా, ఏ రైతు బాగుండాలంటే ఏం చేయాలా, ఎక్కడ ఏ ఊరు డెవలప్ చేయాలా, ఏ కార్యకర్తలు బాగా చూసుకోవాలా, ఇదే పనిలో ఉన్నారు వాళ్ళ ముగ్గురు. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇటు బాబు గారు కావచ్చు, లోకేష్ అన్న కావచ్చు. వీళ్ళన్నీ పని పక్కన పెడితే మాత్రం మీ పనులు పడడం 5 నిమిషాలు పని కాదు. దయచేసి నాని గారికి వాళ్ళ బ్యాచ్కి ముందే చెప్తున్నా, అంత దూరం తెచ్చుకోవద్దండి, కొద్దిగా తగ్గిపోండి. నోరుంది కదా అని చెప్పి పిచ్చివాగుడు వాగితే మాత్రం మంచిది కాదు. ఎప్పుడో కాంగ్రెస్ ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నప్పుడు అవన్నీ దిరాక్షలు కాపులు తీసుకొని పిచ్చివాగుడు వాగుతున్నావు. నీ కథలు వాగాలంటే రేపు పొద్దు నుంచి మొత్తం చిట్టా తీస్తా. దయచేసి మీకు నేను లాస్ట్ టైం చెప్తున్నా, ఇంకా కూడా నిన్ను అన్న నాన్న అని చెప్పి మాట్లాడుతున్నాం. దయచేసి మీ పెద్దరికాన్ని తగ్గించుకోవద్దండి. నువ్వు ఒక ఎక్స్ మంత్రివి, ఎక్స్ మినిస్టర్వి. నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితేనే ఎవరికన్నా బాగుండేది తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.